ఇలా అయితే విద్యా వ్యవస్థ నాశనం, బోధనేతర సిబ్బందికి ప్రిన్సిపల్స్ పదోన్నతుల, మోటార్ సైకిల్ నడపడం వచ్చని విమానం నడిపిస్తారా? రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హైకోర్టు, జీవో 76 జారీ చేసిన అధికారి జైలుకు పంపాలి, ఏప్రిల్ 1న హాజరై వివరణ ఇవ్వాలనే ఆదేశం, పదోన్నతులపై సింగిల్ జడ్జి ఉత్తర్వులు సస్పెన్షన్. ఇది ఒక వార్త. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బోధనేతర సిబ్బంది, లైబ్రరీలు, ఫిజికల్ డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 76 జారీ చేయడంపై హైకోర్టు నిప్పులు జరిగింది. విద్యా వ్యవస్థను నాశనం చేసే ఇలాంటి చర్యలు ఆత్మహత్యా సదృశ్యమని ఘాటుగా వ్యాఖ్యానించింది. బోధనా సామర్థ్యం లేని వారిని విద్యా సంస్థలకు అధిపతులుగా నియమిస్తే వాటి తలరాతలు ఏమవుతుంది అని ఆందోళన వ్యక్తం చేసింది. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ఆగ్రహం ప్రకటించింది. లైబ్రరీలో ఫిజికల్ డైరెక్టర్ లాంటి బోధనేతర సిబ్బందిని కళాశాల ప్రిన్సిపల్గా నియమిస్తే సిలబస్ గురించి వారికి ఏం అవగాహన ఉంటుంది, ఏ లెక్చరర్ ఏ సబ్జెక్ట్ చెబుతున్నారో వారికి ఎలా తెలుస్తుందని నిలదీసింది. 2021 డిసెంబర్ 8న జీవో 76 జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ అప్పటి ముఖ్య కార్యదర్శిని జైలుకు పంపాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. విద్యా ప్రమాణాలు దెబ్బతీసేలా ఉన్న ఈ జీవో మరి ఇతర కారణాలతోనూ ఇచ్చినట్లు ప్రాథమికంగా కనిపిస్తుంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఏప్రిల్ 1న కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. జీవో నెంబర్ 76 జారీ చేశారట 2021లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. దాంట్లో ఏంటంటే విద్యా వ్యవస్థలో జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్గా అకాడమిక్ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సబ్జెక్టు బోధించే అధ్యాపకులను నియమించాలనేది ఉంది. దాన్ని అవాయిడ్ చేసి ఇప్పుడు 76 జీవో ద్వారాగా లైబ్రరీలు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను కూడా దాంట్లో పెట్టారట. ఫిజికల్ ఎడ్యుకేషన్ పీడీలను కూడా ప్రిన్సిపల్గా పెట్టడం వల్ల వాళ్ళకి ఏమి అకాడమిక్ సబ్జెక్ట్ పైన అవగాహన ఉంటుంది, ఏ సబ్జెక్ట్ ఎవరు బోధిస్తున్నారో ఎట్లా బోధిస్తున్నారో ఎట్లా తెలుస్తుంది. దీనివల్ల విద్యా వ్యవస్థ నాశనం అయింది. ఈ జీవో చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ జైలుకు పంపాల్సి వస్తుంది. ఆయన వచ్చి ఏప్రిల్ 1 నాడు వివరణ ఇవ్వాలని చాలా ఘాటుగా హైకోర్టు స్పందించింది. దీనిపైన ఒక వార్తను ఈనాడు పేపర్